మహబూబ్ నగర్ జిల్లాలో మారుతున్న రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల ప్రస్తుత ప్రచారాలు, మహబూబ్ నగర్లో ముక్కోనపు పోటీ తప్పదంటున్న రాజకీయ విశ్లేషకులు. నిన్న మొన్నటిదాకా కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని అందరూ భావించారు. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ద్విముఖ పోటీ కాదు, త్రిముఖ పోటీ అనే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని విశ్లేషకులతో పాటు ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు అభిప్రాయపడుతూ వచ్చారు. కానీ రోజురోజుకు మారుతున్న రాజకీయ పరిణామాలు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని త్రిముఖ పోటీ తప్పదనే సంకేతాలే వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో అటు అభ్యర్థుల్లోనూ ఇటు ఆయా పార్టీ కార్యకర్తల్లోనూ టెన్షన్ మొదలైందట. నిన్న మొన్నటిదాకా బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని జరిగిన ప్రచారానికి కేసీఆర్ పర్యటనతో త్రిముఖ పోటీగా ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రారంభమైన దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ మారుతున్న రాజకీయ పరిణామాలు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో త్రిముఖ పోటీ తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డిల మధ్య రసవత్తర పోరు తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందు నుంచి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ మరియు బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ ఉంటుందని విస్తృత ప్రచారం జరిగింది. కానీ రోజురోజుకు మారుతున్న రాజకీయ పరిణామాలు మహబూబ్ నగర్ పార్లమెంటు రాజకీయాల్లో మార్పులు తెస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహించడం, పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే అధికారంలో ఉండటంతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయం నల్లేరు మీద నడకలా ఉంటుందని, విజయం ఇక తథ్యమని అందరూ ఆశించారు. కానీ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ అభ్యర్థిత్వం ఖరారు కావడంతో పోటీ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీల అభ్యర్థుల మధ్య సాగుతోందని ఆశించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ఎన్నికల కోడ్ ఆటంకాలు ఏర్పడడంతో కొన్ని నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అప్పుడే కొంత వ్యతిరేకత ప్రారంభం కావడంతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి కొంత కలిసి వచ్చే అవకాశాలుగా తెలుస్తోంది. దీనికి తోడు కేంద్ర భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని నరేంద్ర మోడీపై ఉన్న అభిమానంతో బీజేపీ అభ్యర్థి మంచి పట్టు సాధించి ఒకవైపు అధికార పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, మరోవైపు బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మధ్య పోరాటం జరుగుతోందని, ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీతో గెలుస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు మారుతుండడం, అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ జరగడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ పర్యటనతో మహబూబ్ నగర్ రాజకీయం ఒక్కసారిగా మారిపోయిందని, చాప కింద నీరులా బీఆర్ఎస్ కూడా అక్కడ కొంత పట్టు సాధించిందనే విశ్లేషణలు వినపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా మహబూబ్ నగర్ రాజకీయం రసవత్తరంగా మారింది. ఫలితం తేలాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.